జీహెచ్ఎంసీ మరో కొత్త కార్యక్రమానికి కసరత్తు చేస్తోంది. శానిటేషన్ వర్కర్స్ ను నగర ప్రజలకు పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తోంది. జనం నుంచి ఫిర్యాదులు స్వీకరించి మెరుగైన సేవలు అందించడానికి ఈజీ అవుతుందని బల్దియా భావిస్తోంది. ఈ నెల 9న కార్యక్రమాన్ని మొదలు పెడుతోంది. జీహెచ్ఎంసీ కొత్త కమిషనర్ తన మార్క్ చూపించే పనిలో పడ్డారు. గ్రేటర్ పరిధిలో పారిశుధ్య నిర్వహణ మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు పరిచయం అనే కార్యక్రమాన్ని లాంచ్ చేస్తున్నారు. కాలనీల్లో డ్యూటీ చేసే కార్మికులెవరో తెలుసుకోవాలనేదే ఈ ప్రోగ్రాం ఉద్దేశం. మెరుగైన సేవలు అందించడానికి ఈ పథకం చాలా ఉపయోగపడుతుందని కమిషనర్ భావిస్తున్నారు. రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లకు భాగస్వామ్యం కల్పించడం వల్ల బల్దియా అభివృద్ధి పనులు మరింత వేగంగా జరుగుతాయని అంటున్నారు జీహెచ్ఎంసీ కమిషనర్. ఎవరి ఇంటి ముందర కూడా ఊడ్చే వాళ్ళ పేరు వాళ్ళకి తెలియదు కాబట్టి ఊడ్చితే ఊడ్చినట్టు ఊడకపోతే ఊడనట్టు వాళ్ళకు ఈ ఇద్దరికి సంబంధం లేదు. కాబట్టి మనకు ఈ పిన్ పాయింట్ ప్రోగ్రామ్ చేసుకుంటాం. ఈ ఇంటి నుంచి ఈ ఇంటి వరకు, ఈ కిలోమీటర్ నుంచి ఈ కిలోమీటర్ వరకు ఈ స్వీపర్ ఉంటారు. సో ఆ స్వీపర్ పేరు అక్కడ ఉండేటువంటి రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అయితే రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ర్యాండమ్గా అక్కడ సమావేశం పెట్టి డేట్ మొదలే మనం కన్వీన్ చేసేసి ఇగో మాకు ఈ కిలోమీటర్ నుంచి ఈ కిలోమీటర్, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఫలానా స్వీపర్ వస్తారు. కాబట్టి మనం పిన్ పాయింట్ ప్రోగ్రామ్ ప్రకారం రోజు ఉడ్చేది ఎక్కడ, రోజు 2 సార్లు ఉడ్చేది ఎక్కడ, 2 రోజులకోసారి ఉడ్చేది ఎక్కడ, 3 రోజులకోసారి, వారానికి ఒకసారి పోయేవి కూడా కొన్ని ఉంటాయి. సో అవి స్టాండర్డైజ్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు వీళ్ళని పరిచయం చేస్తాం. జంట నగరాల్లో పనిచేసే అన్ని డిపార్ట్మెంట్ల కార్మికులు, వర్కర్లు, అధికారుల ఫోన్ నంబర్లు కాలనీల్లో అందుబాటులో ఉంచనుంది జీహెచ్ఎంసీ. కాలనీల్లో, బస్తీల్లో సమస్యల పరిష్కారానికి ముందుగా సంబంధిత వర్కర్లకు సమాచారం అందిస్తారు. ఆ తర్వాత సూపర్వైజర్లు, హెల్త్ ఆఫీసర్స్, డిప్యూటీ కమిషనర్ల దృష్టికి తీసుకువెళ్లేందుకు పరిచయం కార్యక్రమం ఉపయోగపడుతుందని అంటున్నారు. శానిటేషన్ పక్కాగా ఉండాలంటే అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక వర్కర్కి గుర్తింపు రావాలి. అంటే ఈయన బాగా చేస్తున్నప్పుడు అందరూ ఏమి రాములు బాగా చేస్తున్నాం అంటారు. సో వీల్ ఫీల్ హ్యాపీ. ఇప్పటి వరకు ఆయన పేరు తెలియదు, ఊరు తెలియదు, చెత్తవాడ అట్లా ఏదో పెడితే పిలిచేవాళ్ళు, ఒక గౌరవం అంటూ ఇస్తలేరు. అసలు యాక్చువల్గా ఆయన్నే కర్మచారి, సఫాయి కర్మచారి అంటే ఇన్ ద సెన్స్ మన మిలిటరీ వాళ్ళు ఎట్లా పనిచేస్తారో దేశానికి, నగరానికి అట్లా చేసేటువంటి వాళ్ళకు గుర్తింపు లేదు ఇప్పుడు. సో ఒక గుర్తింపు ఒకటి వస్తుంది నెంబర్ 1. అండ్ లోకల్గానే వాళ్ళు సార్ట్అవుట్ చేసుకుంటారు నెంబర్ 2. దాని తర్వాత వాళ్ళ సూపర్వైజర్ ఎవరు, సపోజ్ ఆయన రాకపోతే జవానా, దాని తర్వాత శానిటరీ ఇన్స్పెక్టర్ ఉంటారా, వాళ్ళ పేర్లు కూడా ఈ సమావేశాలు అయినప్పుడు వాళ్ళకి పరిచయం చేస్తాం. ఈ దెబ్బతో ఇది కరెక్ట్గా చేసుకోగలిగితే శానిటేషన్ అనేది హౌస్ హోల్డ్ లెవెల్లో, వీధులలో 100% అవుతుంది. పరిచయం కార్యక్రమం ద్వారా ప్రతి వారం జీహెచ్ఎంసీ సిబ్బంది పని నిర్వహణపై ఫీడ్బ్యాక్ సేకరిస్తారు. కాలనీల సంఘాలు, ప్రముఖులకు ప్రత్యేక ప్యాకెట్ బుక్లు, రిజిస్టర్లను జీహెచ్ఎంసీ ఇవ్వనుంది. కేటాయించిన పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేసినట్లు కాలనీల బాధ్యుల సంతకం, సెల్ నంబర్లతో సహా పొందాల్సి ఉంటుంది వర్కర్లు, కార్మికులు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ గా పనిచేసి పరిచయం కార్యక్రమాన్ని నిర్వహించి సక్సెస్ అయిన జనార్దన్ రెడ్డి జీహెచ్ఎంసీతో విజయం సాధిస్తామనే ధీమాతో ఉన్నారు.